వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా సమస్యలుంటే వెంటనే తెలియచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సంబంధిత శాఖల సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 1 టౌన్ 2 టౌన్లలో ప్రత్యేక అధికారులతో బృందాలను నియమించినట్లుగా తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9000018842 కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇక భారీ వర్షాలు కురిసే సమయంలో వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ప్రత్యేక అధికారులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అవసరమైన యంత్రాంగం ముఖ్యంగా జేసీబీలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రతి సమస్యను వెంటనే స్పందించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అధికారులకు ఆదేశించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న సందర్భంలో అందరూ అప్రమత్తంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏదైతే ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే భారీ వర్షాల దృష్ట్యా ప్రత్యేక టీంలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1 టౌన్కి అవికిరణ్ గారిని పెట్టడం జరిగింది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. అలాగే 2 టౌన్ ఆర్ఐ వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. వీళ్ళ కింద వార్డ్ ఆఫీసర్స్, అలాగే ఆఫీసర్స్ కింద జవాన్ల కింద మిగతా సిబ్బంది కూడా ఉంటుంది. అయితే ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, అంటే ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఫ్లడ్ ఏరియాలు ఉంటాయి కదా, డౌన్ ఏరియాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ మేము రేపు మా మున్సిపాలిటీ పరిధిలో గల ఆవరణలో పెట్టడం జరుగుతుంది. అలాగే నంబర్ కూడా నోటెడ్ చేసుకోగలరని కోరుతున్నాను. మొత్తం పట్టణ ప్రజలు మీ యొక్క వార్డ్ ఆఫీసర్లను కూడా నియమిస్తాము. మీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో టోల్ ఫ్రీ నెంబర్కైనా డయల్ చేయొచ్చు, లేదా మీ యొక్క వార్డ్ ఆఫీసర్ కూడా, అలాగే జోన్ ఆఫీసర్ కానీ వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లకు స్పందించవచ్చు. అలాగే దీంతో పాటు రాబోయే సీజనల్ వ్యాధుల దృష్ట్యా దయచేసి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ, మెయిన్గా వృద్ధులు కానీ, గర్భిణులు కానీ, ఎందుకంటే నీరు నిల్వ ఉంచకుండా దయచేసి చూడాలి. దాదాపు మనం సమ్మర్ అయిన తర్వాత కూలర్లు తీయకుండా అలానే ఉంచుతారు. కూలర్లో కానీ నిల్వ ఉండే నీరు కానీ టైర్లలో ఎక్కడ కూడా ఆ నీరు నిల్వ ఉంచకుండా ఈ యొక్క సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలని